పదవి విరమణ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సంజీవ్ రెడ్డి గారు, జిఎంఎస్ఆర్పి, మేడం రాధా సంజీవ్ రెడ్డి గారు, మేడం వాణి రమేష్ గారు, శ్రీనివాసరావు గారు, రవికుమార్, colleague officers, all HODs, esteemed ladies, children, a very good evening. Good evening. ఈరోజు మీ అందరితో ఇక్కడికి విచ్చేయడం, అదేవిధంగా మీ అందరూ మీ జిఎం గారి అధ్యక్షతన మరి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నాకు మా మిస్సెస్కు చాలా సంతోషంగా ఉంది. నాడబోయిన శ్రీనివాస్ నాకు ఫోన్ చేసి, సార్ మీరు వచ్చేయండి అంటే, మరి మీ జిఎం గారు లేరు కదా అని, నేను మీ జిఎం గారు ఎప్పుడు వస్తే అప్పుడే వస్తా, మీ జిఎం గారు లేకుండా మాత్రం నేను సన్మానం మీ ఎస్ఆర్పికి రానని చెప్పడం జరిగింది. తర్వాత కొద్దిసేపటికే మరి శ్రీనివాస్ సంజయ్ రెడ్డి గారు ఫోన్ చేసినట్టున్నారు. సంజయ్ రెడ్డి గారు మళ్ళీ నాకు కాల్ చేసి, నేను సాటర్డే ఫిట్ తీసుకుంటున్నా, మీరు మండే వీలైద్దా అంటే, ఓకే మండే అయితే ఎస్టీపీపీ 4 o'clock ఉంది, మండే ఈవినింగ్ కలవచ్చు మనం అంటే. సో అంత షార్ట్ పీరియడ్లో మరి ఈరోజే జాయిన్ అయ్యాను మీ జిఎం గారు. డెఫినెట్గా మీ జిఎం గారు ఓపిక మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. మేడం అంటే మీ జిఎం గారు అందరం అంటే మనం ఎవరైనా కానీ మనందరం కూడా మన సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఏవో కొన్ని మంచి క్వాలిటీస్ అయితే తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అది మనం డెఫినెట్గా మన ఫ్యూచర్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో రకంగా మనకు సహాయపడుతుంది, మన క్యారియర్ గ్రోత్లో కూడా డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. మీ జిఎం గారు డెఫినెట్గా మీ సంజయ్ రెడ్డి గారు మంచి హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఆయన దానిలో ఎట్టి సందేహం లేదు. చాలా మందితోని అంటే సీనియర్స్ కానివ్వండి, జూనియర్స్ కానివ్వండి, వాళ్ళ క్లాస్మేట్స్ కానివ్వండి, చాలా మందితోని ఎప్పుడు టచ్లో ఉండడం, మంచి రిలేషన్స్. తను కానీ మేడం రాధా సంజయ్ రెడ్డి గారు కానీ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడ ఉన్నా కానీ మంచి టీంను అంటే ఒక టీమ్ స్పిరిట్ బాగా తీసుకొస్తారు. దాన్ని మనం ఈ షో క్లాస్ సమయంలో గమనించడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రోగ్రామ్స్ జనరల్గా ఏంటంటే మనుగూరు నెంబర్ 1 అనుకుంటాం, కానీ మనుగూరుకు తీసిపోకుండా మనుగూరుతో పాటు ఇంకా కొన్ని ఎక్కువ కార్యక్రమాలు మరి ఎస్ఆర్పిలో మీ జిఎం గారు ఆధ్వర్యంలో మీరు చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఈ సందర్భంగా నేను మీ జిఎం గారిని, మేడం జిఎం గారిని, మీ టీం అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ స్పిరిట్ కంటిన్యూ చేయండి. ఫండ్స్కి కుదవలేదు అంటే కొంచెం అడగడంలో ఒక రమేష్ గారిలా అడగాలి, అదేవిధంగా మీ జిఎం గారిలాగా ఫాలోఅప్ చేయాలి. ఈ రెండు ఉంటే డెఫినెట్గా మనకు సింగరేణిలో మాత్రం ఫండ్స్ కుదవలేదు. మీ అందరూ తెలుసు, కంపెనీ తన చరిత్రలోనే అత్యధికంగా 4,700 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించడం అనేది ఒక మైలురాయి మన సింగరేణి కంపెనీ. ఆల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఎక్కడ చూసుకున్నా సరే 135 సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీ దాని చరిత్రలోనే అత్యధికంగా కాకుండా ఆల్ పబ్లిక్ సెక్టర్ తీసుకున్నా సరే, ఎక్సెప్ట్ ఓఎన్జీసీ, ఐఓసీ అటువంటి కంపెనీస్ని తీసేస్తే మనం సిఎన్ఎస్ సబ్సిడీస్ పోల్చుకుంటే ఎక్సెప్ట్ ఎంసీఎల్ ఓన్లీ ఓపెన్ కాస్ట్ ఉన్నాయి, 1-2 ఎస్సీసీలో తప్పిస్తే మన ప్రాఫిట్ అనేది చాలా అత్యధికంగా మరి మేము మనందరం టీమంతా కలిసి మన యూనియన్స్ కానివ్వండి, వర్కర్స్ కానీ మనం సాధించుకోవడం జరిగింది. దానిలో మరి మనకు మంచి షేర్ కూడా వచ్చింది. ఏదైనా మందమరి గోలేటి ఎక్కడ మాట్లాడినా చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు 1,90,000 రూపాయలు మరి మేడమ్స్ మరి మీరేం కొంటారో మీకు ఇచ్చేయాలని నేను అక్కడ అందరికీ మన జెంట్స్కి చెప్పడం జరిగింది. ఆ డబ్బులు మీవే, జెంట్స్ కాదు, 1,90,000 మరి వాళ్ళు ప్లాన్ చేసుకొని మరి గోల్డ్ కొంటారా? 20 గ్రాములే వచ్చింది సార్, 20 గ్రామ్సే వచ్చింది. సో అందరూ సగం మంది మరి వాళ్ళు ఓకే అన్నట్టున్నారు, కానీ 100% ఇప్పుడు ఓకే అన్నారు. సింగరేణి అంటే మనకి వాతావరణం కల్పిస్తుంది, మనకి గేటెడ్ కమ్యూనిటీ లాగా మనం అందరం ఒకే దగ్గర ఉండడం, అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండడం అనేది నేను జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. 41 years 2 months సర్వీస్ నాది. మేము అంటే ఫస్ట్ సెక్టర్ 2లో ఉండేవాళ్ళం. అక్కడ కూడా మంచి ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ ఉండేది, చాలా కష్టం ఉండేది, చాలా ప్రాబ్లమ్స్ ఉండేది, డైలీ స్ట్రైక్స్.
కానీ అటువంటి వాతావరణంలోనే మరి బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. అటువంటి కష్టాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మంచి రిలేషన్స్, అంటే మన సీనియర్ ఆఫీసర్స్ కానీ జూనియర్స్ కానీ మైండ్లో ఎంత కష్టపడినా సరే సాయంత్రం అయ్యేసరికి క్లబ్కి వెళ్ళడం, అప్పుడు టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు. సో సాయంత్రం తప్పకుండా క్లబ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అదేవిధంగా సీనియర్ ఆఫీసర్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక వీక్లీయో లేకపోతే మంత్లీయో ఒక పార్టీ లాంటిదో లేక గెట్ టుగెదర్ అరేంజ్ చేయడం, అందులో అందరూ కలుసుకోవడం, ఈ విధంగా ఒక బాండింగ్ అనేది చాలా మంచి కల్చర్ అనేది అప్పటి నుంచి ప్రివేల్ అవుతుంది. సరే రాను ఈ టీవీలు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత కొంచెం కల్చర్ మారిపోతుంది. సో దిస్ ఈజ్ తప్పదులేండి, డైనమిక్, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డైనమిక్. మార్పు అనేది సహజం, కానీ ఆ మార్పు అనేది మనం ఎవరైతే సీనియర్స్ ఉంటారో, ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో దాన్ని మంచి సైడు తీసుకెళ్లాల్సిన అవసరం అవుతుంది. మనకు సింగరేణికి ఉన్నటువంటి మంచి కల్చర్ను, అంటే ఈ విధంగా ఒక ఫ్యామిలీ లాగా ఉండడం, అందరూ టార్గెట్స్ మైండ్స్లో కానివ్వండి ఎక్కడ కానివ్వండి ఒక కలిసికట్టుగా పనిచేసి ఒక టీం లాగా పనిచేసి అటువంటి బెస్ట్ రిజల్ట్స్ సాధించడం అనేది, మరి అటువంటి కల్చర్ మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. జూనియర్స్ వస్తున్నారు, జూనియర్స్ని మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి తెలియదు, ఎందుకంటే హార్డ్ వర్క్ తెలిసినప్పుడే వాళ్ళకు దీని యొక్క వాల్యూ తెలిసేది. ఇప్పుడు విషయం అంతా ఏమైందంటే ఇప్పుడు అన్ని కంఫర్టబుల్ పొజిషన్స్కి వచ్చేసినాం మనం. అంటే మైన్స్లో మ్యానేజింగ్ సిస్టమ్స్ పెట్టుకున్నాం, ఓపెన్ కాస్ట్లో నెంబర్ ఆఫ్ కన్వెన్స్ వెహికల్స్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన 2007 తర్వాత ఎస్పెషల్లీ మన శాలరీస్ హైక్ కావడం కానీ మన వే ఆఫ్ లివింగ్, అంటే కంఫర్టబుల్గా అయితే అందరూ మన జూనియర్ ఆఫీసర్స్తో సహా రావడం జరిగింది. దీనివల్ల కష్టాలంటే ఓకే, మామూలు కష్టాలే మన జూనియర్ ఆఫీసర్స్ మరి చాలా పెద్ద కష్టాలు అనుకుంటున్నారు. అసలు కష్టాలు అనేది చూసిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఒక 20-30 years బ్యాక్ ఉన్నవాళ్ళు, అంటే రెడ్డి గారు కానివ్వండి, రవికుమార్, ఇక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్స్, మేము చూసిన కష్టాల్లో ఇప్పుడు జూనియర్స్ చూసే కష్టాలు మాత్రం అందులో 20-25% కూడా లేదు. వాళ్ళకు డెఫినెట్గా మనం ఈ కల్చర్ పోకుండా వాళ్ళకు మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కల్చర్ను కాపాడుకోవాలి. సింగరేణికి ఉన్నటువంటి స్పెషల్ కల్చర్, దానివల్ల ఈ కంపెనీ 2 సార్లు బిఎఫ్ఆర్కి పోయినా కానీ బిఎఫ్ఆర్ నుంచి బయటపడడం జరిగింది. సో అది ఆ కల్చర్ మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. ఈ కంపెనీ నాది అనేది జనరల్గా మనకు ఇక్కడికి వచ్చి మన బ్లడ్లోనే ఒక్కోసారి సింగరేణిలో అపాయింట్ అయ్యి కొన్ని రోజులు పనిచేసిన తర్వాత వచ్చేస్తుంది. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆల్. ఇప్పుడు మన ఫైనాన్స్ సార్ కూడా ఏంటంటే నా కంపెనీ, ఇందులోకి వెళ్ళి నేను డబ్బులు ₹1 కూడా నేను ఎక్స్ట్రా వృధా చేయొద్దు అనేది. అదేవిధంగా క్వాలిటీ సైడ్ ఉన్న వాళ్ళు క్వాలిటీ పరంగా గ్రేడ్ ఎట్టి పరిస్థితుల్లో డౌన్ కావద్దు, ఇంకో 2 గ్రేడ్స్ అప్ కావాలని అన్ని డిపార్ట్మెంట్స్, సివిల్ వాళ్ళు సివిల్ సైడ్ వాళ్ళ వర్క్స్ కానివ్వండి, వర్క్షాప్ వాళ్ళకి వాళ్ళ వర్క్స్ కానివ్వండి, ఏదైనా కానీ అందరూ ఒక ధ్యేయం, అంటే మా డిపార్ట్మెంట్ నుంచి మన కంపెనీకి ఏ విధంగా మనం మేలు చేయగలుగుతాం, ఏ విధంగా మనం బెనిఫిట్ చేయగలుగుతాం అనేది ఆ కల్చర్, ఆ యాటిట్యూడ్ మనకు వేరే పబ్లిక్ సెక్టర్ కంటే మాత్రం మన సింగరేణిలోనే గమనించగలుగుతుంది. దానివల్ల సింగరేణి ఇంత డిఫికల్ట్ కండిషన్స్లో యూనియన్స్తో ప్రాబ్లం, అప్పుడు ఆ టైంలో అయితే నక్సలైట్స్తో ప్రాబ్లం, ఇప్పుడు డిఫరెంట్ కల్చర్ వచ్చేసింది, ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్తో ప్రాబ్లం. ఇవన్నీ ఉన్నా సరే మనకున్న ఈ కల్చర్ను కాపాడుకుంటే మాత్రం వీటన్నిటిని అధిగమించి ఈ కంపెనీ ఇంకొక 100 సంవత్సరాలు ముందుకు పోవడానికి అవకాశం డెఫినెట్గా ఉంది. యంగ్స్టర్స్, ఈ టార్చ్ బేరర్స్, మనం వాళ్ళకు చెప్పాలి. యంగ్స్టర్స్ను మన టార్చ్ బేరర్గా మనం తీర్చిదిద్దాల్సిన అవసరం అయితే ఉంది. ఇకపోతే మరి ఈ చాలామంది వక్తలు మాట్లాడిన వాళ్ళంతా టార్గెట్స్ బాగా వచ్చినాయి, బాగా తీశారని చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనా కానీ సింగరేణి తల్లి నాకు ఇచ్చిన అవకాశం అనుకుంటున్నాను. నాకు ఎంత అవకాశం ఇచ్చిందంటే ఒకసారి నేను చెప్పాలి మీకు. నన్ను 15 సార్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో నాకు 15 సార్లు అవకాశం ఇచ్చింది సింగరేణి తల్లి. కాకపోతే ఇందులో మేడంకు ఆమె కష్టం కలిగింది. ఎందుకంటే ప్రతిసారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు క్వార్టర్లో సామాన్లు సర్దుకోవడం, అంటే జెంట్స్ మనం చేయం కదా, మనం ఏంటి మూవర్స్ అండ్ ప్యాకర్స్ బుక్ చేసి దానిలో సామాన్ తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తాం, తర్వాత మన డ్యూటీ మనం చేసుకుంటాం, ఇంట్లో సర్దుకోవాల్సిందంతా వాళ్ళే. సో 15 times మరి డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ వర్క్ పర్సన్స్, డిఫరెంట్ యూనియన్స్, సో వీటన్నింటితో కలిసి పనిచేయ అవకాశం ఇచ్చినందుకు మరి సింగరేణి తల్లి డెఫినెట్లీ నేను నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను.
సో ఈ విధంగా పనిచేయడం వల్లే మరి నాకు ఈజీ అయిపోయింది. నేను అంటే ఇటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ డిఫరెంట్ కల్చర్ ఉన్న యూనియన్స్ కానివ్వండి, వర్క్ పర్సన్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, అప్పుడు సోషల్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అలా ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ ఎక్సెప్ట్ ఎస్ఆర్పి అండ్ భూపాల్పల్లి అన్ని ఏరియాస్లో 2 times నేను పనిచేయడంతో సో సరైన అవగాహన నాకు అంటే మైనింగ్ ఇండస్ట్రీ పైన కాకుండా అక్కడ ఉన్నటువంటి సోషల్ కల్చర్ ఎలా ఉంది, అదేవిధంగా వర్కర్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, యూనియన్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, పొలిటికల్ లీడర్స్ కూడా మన నుంచి ఏం ఆశిస్తారు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి వీలైంది. కాబట్టి నేను ఎక్కడ పోయినా కానీ మరి మంచి టీం కూడా దొరికింది నాకు. ఆ టీం కూడా కోఆపరేట్ చేసింది. కోఆపరేట్ చేయడం వల్లే మంచి రిజల్ట్స్ వచ్చినాయని నేను అనుకుంటున్నాను. అది సీఎంఐ ప్రెసిడెంట్గా కూడా 4 years మోర్ దెన్ 4 years ఉండడం అనేది మరి చాలా మందిని కలవడం, చాలా ఇష్యూస్ అంటే అధికారుల యొక్క మీకు ఇంకొకటి చెప్పాలి, నేను మన వర్కర్స్ను డీల్ చేయడం తేలిక, మన అధికారులను డీల్ చేయడం చాలా కష్టం. ఆ 4 years నాకు తల గొప్పి కట్టించారు. డిఫరెంట్ ఆఫీసర్స్కు డిఫరెంట్ ఇష్యూస్, అది మానవ సహజం కూడా. ఎవరి ఇష్యూయే వాళ్ళకి అది ఇంపార్టెంట్. సో వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసేవాళ్ళు. పర్సనల్గా ఫోన్ చేసినప్పుడు ఇక ఓపికతో సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే యాజ్ ఏ సీఓ ప్రెసిడెంట్ నేను ఇప్పుడు మాట్లాడాను, లేకపోతే ఇది చేయను అది అనడానికి వీలు లేదు. తప్పకుండా అది నా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఎవరు మాట్లాడినా సరే రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది, ఇచ్చేవాళ్ళం. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. సో మన అధికారులు కూడా జూనియర్ ఆఫీసర్స్ ఎలా ఆలోచిస్తారు, మిడిల్ లెవెల్ ఉన్న ఆఫీసర్స్ ఎలా ఆలోచిస్తారు, అదేవిధంగా మైనింగ్ ఆఫీసర్స్ ఎలా ఆలోచిస్తారు, ఈఎంఎం వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఐఈడి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఇవన్నీ ముఖ్యంగా డాక్టర్స్ యొక్క ఇబ్బందులు ఏంటి, వాళ్ళ ఇష్యూస్. మనం అనుకుంటాం డాక్టర్స్ పెద్ద ఇబ్బందులు లేవని, వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుండే ప్రమోషన్ ఇష్యూస్ వాళ్ళకున్నాయి. వాళ్ళకు పీజీ చేయాలంటే వాళ్ళకుండే ఇబ్బందులు, మేనేజ్మెంట్ మరి వాళ్ళని పంపకపోవడం, దాన్ని కూడా మన సీఎం ద్వారా రిప్రజెంట్ చేసి వాళ్ళు పీజీకి పోవడానికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనం అవకాశం కల్పించాం కూడా. మిగతా ఇష్యూస్ ఎలాగో ఛార్జ్ షీట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ ట్రామా అధికారులు అనుభవించే వేదన డెఫినెట్ మనం చూస్తూనే ఉన్నాం. సో వాటిని డీల్ చేయడంలో కూడా మరి మేనేజ్మెంట్లో చాలా అంత ఈజీ కాదు. అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు మీకు తెలుసు, శ్రీధర్ గారు ఎలా ఉండేవారు. సో డీల్ చేయాలంటే చాలా కష్టం, ఈవెన్ డైరెక్టర్స్కే కష్టం. సో అటువంటి పరిస్థితుల్లో మరి రాజశేఖర్ గారు, నేను, మా టీం, ఏవి రెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి మిగతా కింద ఉన్నటువంటి టీం అంతా కూడా మరి దాని కొరకు అధికారుల యొక్క సంక్షేమానికి కొరకు మనం కృషి చేయడం. దానిలో మేనేజ్మెంట్ నిజానికి మనకు కోఆపరేషన్ ఇవ్వలేదని మనం అనుకోలేము. డెఫినెట్గా మేనేజ్మెంట్ నుంచి చాలా కోఆపరేషన్ ఉంది కాబట్టి మనం ఇంత ముందుకు వెళ్ళాం, ఈ అన్ని సాధించుకోగలిగాం. ఇన్ టైంలో పిఆర్పి రావడం అనేది, తర్వాత ఇన్ టైంలో డిపిసి ప్రమోషన్స్ రావడం, తర్వాత మన క్వార్టర్స్ రిపేర్ కానివ్వండి, ఫండ్స్ శాంక్షనింగ్ కానివ్వండి, తర్వాత ఇతరత్ర ఎనీ వెల్ఫేర్ మెజర్ అనేటి ఇవాళ రేపు మనం డెఫినెట్గా మనం చాలా ఫండ్స్ శాంక్షన్ జరుగుతుంది. తర్వాత ఫర్నిచర్ కానీ మీ జిఎం గారు మాత్రం అసలు మీకు ఫర్నిచర్ తెప్పించడంలో మీ జిఎం గారు నెంబర్ 1. మేము సింగరేణి మొత్తంలో ఎస్ఆర్బి ఏరియాకు శాంక్షన్ చేసిన ఫండ్, మిగతా ఫండ్ ఒక ఎత్తు, మిగతా ఫండ్ అంత ఒక ఎత్తు అయితే ఎస్ఆర్బి ఏరియా గురించి శాంక్షన్ చేసిన ఫండ్ ఒక ఎత్తు. ఎందుకంటే మేము లెక్కలు చూస్తుంటాం. సో అన్ని ఫండ్స్ మీ జిఎం గారు నోట్లు పెట్టి మరి ప్రతి విషయంలో శాంక్షన్ తీసుకోవడం అంటే ఆ ఇనిషియేషన్ కూడా ఉండాలి. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టు మరి మీ జిఎం గారు అడగడం, ఫాలోఅప్ చేయడం, ఫాలోఅప్ అనేది కంటిన్యూస్ ఫాలోఅప్ చేస్తారు, మళ్ళీ వదిలిపెట్టరు. ఆ విధంగా తర్వాత ఈ రమేష్ కానీ మిగతా వీళ్ళు కూడా బాగానే ఫాలోఅప్ చేస్తారు, అసలు వదిలిపెట్టే సమస్య లేదు. సో ఆ విధంగా మనం ఎస్ఆర్బి ఏరియాకు మనం సింగరేణి చాలా ఫండ్స్ మీ జిఎం గారు వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. అంత ముందు కంటే మీరు కంపేర్ చేసుకుంటే మీ ఆఫీసెస్ కానీ అది కానీ మీ క్లబ్ ఫెసిలిటీస్ కానీ ఈ 2 yearsలో చాలా ఇంప్రూవ్ అయింది అనేది మీరు గమనించారు, మేము కూడా గమనించాం. సో ఈ సందర్భంగా మరి మీ టీంకు ముఖ్యంగా మీ జిఎం గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. గట్టిగా చప్పట్లతో మీరు కూడా తెలియజేయండి. ఓకే, 41 years 2 months అయిపోయింది. సో ఇంకా మరి యాక్టివ్గా పనిచేయాలా అనేది అది పక్కన పెడితే డాక్టర్ గారు ఉన్నారు, మిగతా మన సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. హెల్త్ కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్
హెల్త్ అనేది ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. అంటే ఈరోజు నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, లేదా ఈరోజు నేను ఎక్సర్సైజ్ చేస్తా, ఈరోజు వాకింగ్ చేస్తా, జిమ్ చేస్తా, లేదా ఫుడ్ కంట్రోల్ చేస్తా అంటే ఒక్క రోజులో మన హెల్త్ రాదు. హెల్త్ అనేది లాంగ్ టర్మ్, ఒక 20-30 ఇయర్స్ నుంచి మనం దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనం హెల్తీగా ఉండగలుగుతాం. ఫార్చునేట్లీ మరి నేను సుమారు 2000 సంవత్సరం నుంచి వాకింగ్ అనేది మాత్రం అది వదిలిపెట్టలేదు. అదొక దినచర్యలో భాగంగా చేసుకుని ఎక్కడున్నా సరే వాకింగ్ అనేది కంటిన్యూ చేశాను. అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనము చదువుతుంటాం, మితాహారం మంచిది, అది వెజిటేరియన్ ఫుడ్ మంచిది అనేది డెఫినెట్లీ అందులో నిజం ఉంది. అంటే ఒక మనం గమనించిన తర్వాత నేను గమనించి ఒకసారి చూస్తే ఆ తర్వాత ఇంట్లో ఫుడ్, మేడం ఇంట్లో ఫుడ్డే అది మంచిది. మీరు గమనించాలి, హోటల్ ఫుడ్ అనేది గెస్ట్ హౌస్ ఫుడ్ కూడా, ఎవరైతే గెస్ట్ హౌస్లో ఎక్కువ రోజులు ఉంటారో మీరు గమనించండి, మీరు అబ్జర్వ్ చేయండి. గెస్ట్ హౌస్లో ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళ హెల్త్ ఏదో రకంగా దెబ్బతినడాన్ని మనం చూస్తూనే ఉంటాం. అది అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంటుంది. సో మితాహారం తీసుకోవడం అంటే చాలామంది వాళ్ళకు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. బట్ ఎనీవే ఇప్పుడు ఉన్న కండిషన్స్లో మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, తర్వాత మన ఫుడ్ పొల్యూషన్, పెస్టిసైడ్స్ వాడుతున్నాం. ఇటువంటి సమయాల్లో మనం తప్పకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదర్వైజ్ మనమే కాదు, మన పిల్లలు కూడా, వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. యంగ్స్టర్స్కు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఒక 50 ఇయర్స్ రాసుకునే వాళ్ళకంటే కూడా 30-40 ఉన్న వాళ్ళు అందరూ మా దగ్గరికి ఇప్పుడు ఏంటంటే, నేను జిఎంసీగా ఒక 50 రిక్వెస్ట్ అప్లికేషన్ ఉన్నాయి. నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది, ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది, లేదా నా బ్లడ్ హెచ్పి పెరిగింది, లేదా ఇంకేదో అయింది, లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అండర్గ్రౌండ్ దిగలేను, లేకపోతే ఓపెన్ కాస్ట్ కూడా పని చేయలేను, వీడిసే కావాలి, అటువంటి ఒక 50-60 అప్లికేషన్. అసలు ఒకప్పుడు మేము మా ఇనిషియల్ పీరియడ్స్లోనే ఒక 10 years వరకు మేము బ్యాక్ వెళ్ళి చూస్తే ఎక్సెప్ట్ 1 or 2 persons తప్ప ఎవరు హెల్త్ ఇష్యూస్తో కనబడే వాళ్ళు కాదు. అంటే అంత హార్డ్ వర్కింగ్ కండిషన్లో మైండ్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఎవరు కనబడేవాళ్ళు కాదు. ఇప్పుడు యంగ్స్టర్స్ని చూస్తే ఒక 50 జాయిన్ అవుతారు, ఒక 10 years కాదు, ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది, ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, లేదా మినిస్టర్ దగ్గరికి పోతారు, లేదా జేఎం గారి దగ్గరికి వెళ్తారు. సో ఆ విధంగా మరి వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేయాలి. హెల్త్ పట్ల సరైన అవగాహన ఉండాలి, జాగ్రత్త ఉండాలి, సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేయాలి, డిసిప్లిన్గా ఉండాలి, ఫుడ్ విషయంలో కంట్రోల్ ఉండాలి, ఇవన్నీ పాజిటివ్ థింకింగ్ ఉండాలి. తర్వాత సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం మన ఇంట్లో లోన్లీగా ఉండడం అనేది దట్ ఈస్ వెరీ డేంజరస్. అలా ఉండకూడదు. సోషల్ యాక్టివిటీస్లో మీరు ఎంత ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే మీ హెల్త్ అంత బాగుంటుంది. సో అది అంటే మన సింగరేణిలో ఒక కల్చర్ బాగుంది. మనం క్లబ్ యాక్టివిటీస్ చేస్తాం. ఆ ఇతరత్ర మీరు వినాయక చవితి 9 రోజులు బ్రహ్మాండంగా చేశారు. సో మీకు అందరికి కంగ్రాచులేషన్స్. వినాయక చవితి అటువంటి కంటిన్యూ చేయండి. సో ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ వల్ల మనకున్నటువంటి ఆ టెన్షన్స్, మనకున్న ప్రెషర్ అవన్నీ రిలీవ్ అయిపోతే మనం అంత ఒక ఫ్యామిలీగా ఆ సమయంలో మనం అన్నీ మర్చిపోతాం. అన్నీ మర్చిపోవడం ఇంపార్టెంట్. దేవుడు మతమార్పు ఇచ్చినా సరే మనకున్న బాధలు అవన్నీ కూడా అది కాలక్రమేణా ఒక 2 నెలలు 3 నెలలు 1 year తర్వాత అన్ని మరపు అనేది సహజం. మనకు ఉన్న కష్టాలన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. బట్ సోషల్ గ్యాదరింగ్లో ఉంటే ఇమీడియట్గా మర్చిపోతాం. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మీరు గమనించండి, సోషల్ గ్యాదరింగ్లో కనుక వెళ్ళిపోతే 10 మందితో మాట్లాడి 10 మంది యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేస్తే మనకున్న బాధలు అసలు ఏది గుర్తుకు రాదు. అంటే మానసిక బాధ మర్చిపోతాం, శారీరక బాధ కూడా మర్చిపోతాం. మనం చాలా యాక్టివ్గా కనబడుతాం, యంగ్ కనబడతాం. సో సోషల్ గ్యాదరింగ్ అనేది అది కంటిన్యూలో మనం పార్టిసిపేట్ చేయాలి. సింగరేణిలో ఉన్నటువంటి మనకు ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు మేము వెళ్తున్నాం, రిటైర్ అవుతున్నాం, మేము కరీంనగర్లో సెటిల్ అవుతున్నాం. అక్కడ సోషల్ గ్యాదరింగ్ కావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మనం చాలా కష్టం. అంత యాక్టివ్ అందరినీ జమ చేసి మనం ఒక యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయాలంటే మనకున్న కల్చర్లో, అంటే బయట కల్చర్, నాట్ సింగరేణి కల్చర్, అవుట్ సైడ్లో ఉన్నటువంటి కల్చర్లో చాలా చాలా డిఫరెంట్. చాలా రాజకీయాలు ఉంటాయి, చాలా రకాలుగా ఆలోచిస్తారు, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. సో అక్కడ సోషల్ గ్యాదరింగ్ చేయడం చాలా కష్టం. బట్ వేరే మన గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉన్న మన సింగరేణిలో మాత్రం ఇట్ ఈస్ ఈజీ. దానిలో మనం పార్టిసిపేట్ కూడా చేయాలి. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఒకటి మన సింగరేణి ఒక మనకి ఇచ్చినటువంటి వరం అనుకోండి. దీని వాల్యూ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే రిటైర్ అయిన తర్వాత తెలుస్తుంది. చాలా మంది రిటైర్ అయిన వాళ్ళ తర్వాత వచ్చి మనకు చెప్తుంటారు,
మనకి హైదరాబాద్లో ఉన్నా కానీ హైదరాబాద్లో ఉంటాం, ఓకే, హైదరాబాద్లో ఉన్నా కానీ ఆ ట్రాఫిక్ అది ఎక్కడ పోలేము. మళ్ళీ మనం అదే అపార్ట్మెంట్ ఉండాలి, లేదా ఇల్లు తీసుకుని విల్లాలని ఉండాలి, అంతే. మన లైఫ్ లిమిటెడ్ అయిపోతే అక్కడ మనం ఎక్కడ తిరగలేము. మనం అనుకుంటాం హైదరాబాద్లో ఉన్నామని. హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ ఇదంతా చూస్తే మాత్రం ఎక్కడ పోయే పరిస్థితి కనపడదు. బట్ సింగరేణిలో మనకు అలా కాదు. మనకు అవర్ లివింగ్ స్టైల్ ఈజ్ డెఫినెట్లీ వెరీ గుడ్ హియర్ ఇన్ సింగరేణి. సో మీ అందరూ మరి మమ్మల్ని, నన్ను, మా మిస్సెస్ని పిలిచి సన్మానం చేసినందుకు, సో మంచి మాటలు చెప్పినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా మీ జీఎం గారు, సో ఆయన ఈరోజే ఈరోజే డ్యూటీలో చేయడానికి ఈరోజే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు మీ జీఎం గారికి, మేడం రాధా సంజయ్ రెడ్డికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.